నా శ్లీలం కీర్తయేత్ అన్నాడు. బ్రాహ్మణుడు ఎంతమంది దేవతా మండలి భూమండలములో లేదా లోకాలోక మండలములో దేవతలు ఉన్నారో అందరూ దేవతలు వేదము చదివినటువంటి లేదా జ్ఞానము కలిగినటువంటి తపస్సు కలిగినటువంటి బ్రాహ్మణుని యందే ఈ దేవతలందరూ ఉన్నారు. వాళ్లను ఎప్పుడూ అశ్లీలముగా వాళ్లను తప్పు పట్టవద్దు. నా అశ్లీలం కీర్తయే ఏవ దేవతా ప్రీణాతి, దీనివల్ల దేవతలే ప్రీతి చెందుతారు అన్నారు. ఎందుకంటే బ్రాహ్మణులను భూసురులు అన్నారు, భూమి మీద నడయాడే దేవతలు అన్నారు. సమాజంలో చప్పట్లు కొట్టండి హాయిగా. సమాజంలో ఎన్ని విప్రతిపత్తులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా నిలబడిన నాడే గౌరవం దక్కుతుంది. అది ఆ కర్తవ్యము మన భుజస్కంధాల మీదే ఉన్నది. ఇతరులు ఎవరు పెద్ద కారణం కాదు, ఎంతో కొంత కారణం కారని నేను అనను, కానీ ప్రధాన కారణము మాత్రము బ్రాహ్మణుడే ఎంతో కొంత వీడే చెప్పబోతూ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటేనండి అని ఎప్పుడైతే వాడు నసుగుతాడో అప్పుడు వాడు స్వాతంత్ర్యము స్వత్వము కోల్పోతున్నాడు అని అర్థము. మా బ్రాహ్మలే తప్పు చేశారండి, నిజమే, పూర్వము నేను క్షమాపణ కోరుతున్నానంటే నువ్వెవడురా క్షమాపణ కోరడానికి? నువ్వు బ్రాహ్మణ ప్రతినిధిగా నువ్వెవడు? మహా తపస్సు, ఒక్క ఋషి పేరు చెప్పిన ఉడికిపోవు లోకమా అని అన్నాడు ఒక మహానుభావుడు. అద్వయానంద భారతి అని ఆయన మహానుభావుడు సాక్షాత్తు శృంగేరి భారతీ తీర్థులకు శిష్యుడు. ఆయన నా 24 ఏళ్ల వయస్సులో చూశాను వారిని. ఆయన అన్నాడు, ఒక ఋషి పేరు చెబితే వణుకుతావే నువ్వు? 40 రోజులు ఒక మాల వేసుకుని అయ్యప్ప మాల, 40 రోజుల తర్వాత ఆ రోజులలో నీవు వేరే ఆహారము తినవు, వేరే ఇంకొకటి తాగవు. ఆ 40 రోజులకే మెడలో వేసుకున్న మాలలు ఇలా తిప్పి నీవు మహనీయుడైపోయినట్లు తక్కిన వాళ్ళని ఇలా కిందికి చూస్తావే? 400 లక్షల తరాల నుంచి బ్రాహ్మణుడు నియమవంతుడై ఉన్నాడే, మరి వాణ్ణి నీవెందుకు గౌరవించవు నాయన? ఎట్లా గౌరవించవు? గౌరవించకపోవడానికి ఎలాంటి అవకాశం ఉన్నది నీకు? ఒక బ్రాహ్మణుడు అన్నాడు, కథే కానీ కథ కాదు, ఇతిహాసం ఇది, చరిత్ర ఇది. ఒక బ్రాహ్మణుడు అన్నాడు, ఎంత మహానుభావుడో, ఆయన పేరు కలిస్తేనే పుణ్యం అన్నాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఒరే పితృదేవతలకు గతులు తప్పి ఉన్నారురా, అందరూ చెట్లకు వేలాడుతున్నారు, ఈయన నడుస్తుంటే దుఃఖిస్తున్నారు అందరూ. ఎవరయ్యా మహాత్ములారా మీరందరూ దుఃఖిస్తున్నారంటే, మా వంశములో ఒకడు కులహీనుడు గుణహీనుడు పుట్టాడయ్యా, మేము ఇట్లా గతులు తప్పి ఇలా ఉన్నాము అన్నారు. అయ్యయ్యో ఎవరండి అటువంటి ఆ కర్మభ్రష్టుడు ఎవరు అన్నాడు. వాడి పేరు నీవే నాయన, నీవే ఎవరో కాదు అన్నారు వాళ్ళందరూ. అవునా అన్నాడు. ఎందుకు అంటే, నీవు వివాహము చేసుకోకుండా సత్సంతానము చేత ఉత్తమ గతులు తప్పేటట్లు చేసావు, మాకు అందకుండా అన్నాడు. సరే, ఆయన పేరు నేను నా పేరు కలిగిన అమ్మాయి దొరికితేనే చేసుకుంటాడు అన్నాడు. సరే, అటువంటి పేరు గల అమ్మాయి సర్పజాతిలో వాసుకి సర్పరాజు శివుని యొక్క ఆభరణము, ఆయన తన చెల్లెలి అయినటువంటి ఆమెను తీసుకొచ్చి వివాహం చేస్తే ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో ఒక నియమం పెట్టాడు, నీవు ఎప్పుడైనా నన్ను అగౌరవపరచినట్లు నేను భావిస్తే నిన్ను వదిలి వెళ్ళిపోతానన్నాడు. పురుషాధిక్యం అని అనకండి, ఆయన మహాతపస్వి. అలా పురుషుడు స్త్రీ అని చూసే జన్మలు కావవి. సరే, ఒకనాడు సంధ్యా సమయం అయింది. ఆ సంధ్యా సమయము ఆయన భార్య ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నాడు. సాయంత్రం 6 అవుతూ ఉన్నది. సూర్యాస్తమయ వేళ, లేచి అర్ఘ్యప్రదానం చేయాలి, సంధ్యావందనం చేయాలి. చేయవలసిన సమయము, అయ్యో పడుకున్నాడే ధర్మలోపము అని భార్య లేపాలనుకుంటూ ఉన్నది. లేపితే నిద్రాభంగము పాపము, లేపకపోతే ధర్మలోపము కర్మలోపము. పాపం ఒక 10 నిమిషాలు ఆమె మీమాంసకు గురి అయి మొత్తానికి లేపినది. 5:50కే లేపినది. లేపితే ఏమి అన్నాడు అంటే, సూర్యాస్తమయం అవుతున్నదండి అని అప్పటికే వణికిపోతూ చెప్పింది. ఏమి ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు.
అయ్యో సూర్యుడు అస్తమిస్తే అర్ఘ్యప్రదానము చెయ్యాలి కదండి అన్నది. అంటే నా అర్ఘ్యము తీసుకోకుండా సూర్యుడు అస్తమిస్తాడనే అనుకున్నావా అన్నాడు. అతడు తపస్వి, అతడు మహానుభావుడు. ఆస్తికుడు అనేవాడు నీ గర్భములో, ఇప్పుడు నీవు గర్భవతివి, 3 నెలల గర్భవతివి, నీ గర్భములో ఒక మహానుభావుడు లోకోద్ధారకుడు వంశోద్ధారకుడు పుట్టబోతూ ఉన్నాడు. నా దాంపత్యానికి ఫలము ఇదే. అందువల్ల నేను నీతో అన్న మాట ప్రకారము నేను వదిలి అడవికి వెళ్ళిపోతున్నానని తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన పేరు జరత్కారుడు, ఆమె పేరు జరత్కారువు, సర్పాధిదేవత. ఆమె మానసాదేవి, హరిద్వారములో మానసాదేవి వెలసి ఉన్నది. సర్పజాతికి మూలము ఆమె మానసాదేవి. ఈ పుట్టబోయేవాడు ఆస్తికుడు. సఫల్గమాస్తికం